హాయ్ హలో అందరికి. ఇవాళ మనం చూస్తున్నారు కదా డైనో వరల్డ్. ఇది హైదరాబాద్లో బోడుప్పల్ దగ్గరలో ఉంది. యాక్చువల్లీ పర్ పర్సన్ పెద్దవాళ్ళకి 470, పిల్లలకైనా 470, అబోవ్ 90 సెంటీమీటర్స్ ఉన్న వాళ్ళకి, పిల్లలకైతే అవసరం లేదు. చూసారు కదా ఈ డైనో వరల్డ్ అంటే మొత్తం డైనోసార్స్ని బొమ్మల్లా చేశారనమాట. చాలా స్మూత్గా మెత్తగా ఉన్నాయి. చూసారు కదా ఎగ్లోంచి వస్తుంది డైనోసార్. చాలా క్రియేటివ్గా ఎప్పటి నుంటో ఉంది. ఆల్మోస్ట్ 1 year 2 years అయినట్టుంది ఓపెన్ అయ్యి. ఇది మార్నింగ్ 11 AM to ఈవినింగ్ 6 PM ఉంటుంది. నైట్ అయితే లైట్స్ ఉండవు. సో ఇది చాలా అవుటర్లో ఉందన్నమాట. సో అందుకనే ఇందులో చాలా వెరైటీస్ ఆఫ్ డైనోసార్స్ చిన్నటి నుండి పెద్ద వరకు అన్ని మోడల్స్ వెరైటీస్ పెట్టి చాలా స్మూత్గా పిల్లలు ఆడుకునేలా ఉన్నాయి. ఇంకా కిడ్స్కి అయితే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. తర్వాత ఇంకా వాటర్ గేమ్స్ అన్నీ చాలా ఉన్నాయి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కిడ్స్ అయితే చూసారు కదా మొత్తం డైనోసార్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇందులో చాలా హైట్గా పెద్దవి కూడా పెట్టారు. ఆ వెరైటీస్ ఉండడం కాకుండా అవి మూమెంట్స్ అవుతున్నాయి. చూసారు కదా నోరు వెప్పడం, కళ్ళు మూయడం, ఇట్లా చాలా యాక్టివిటీస్ డైనోసార్స్ కూడా చేస్తున్నాయి. ఇంకా చూసారు కదా ఈ డైనోసార్ మీద ఇంకో చిన్న డైనోసార్ ఎక్కింది. ఆ క్రియేటివ్గా చాలా ఐడియాస్ పెట్టి చాలా బాగుంది. ఇక్కడైతే చూసారు కదా మౌత్ అట్లా ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం, ఇంకా అన్ని స్మాల్ నుండి చిన్న వరకు పెద్ద వరకు అన్ని వెరైటీస్ ఆఫ్ డైనోసార్స్ ఉన్నాయి ఇక్కడ. చూసారు కదా ఇవన్నీ ముట్టుకుంటే మీరు చాలా మెత్తగా స్మూత్గా ఉన్నాయి. చాలా అంటే ఒక హార్డ్ షెల్తో కాకుండా సాఫ్ట్ షెల్తో తయారు చేస్తారు. ఇదిగోండి పిల్లలు గేమ్స్ లాగా యాక్టివిటీస్ కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. స్లైడ్స్ ఇంకా ఉన్నాయి. చూసారు కదా ఒక స్లైడ్ మీద ABCDలు ఉన్నాయి, కొన్ని స్లైడ్స్ మీద ఇలా తెలుగులో ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా డైనోసార్స్ మీటింగ్ పెట్టుకున్నట్టు ఉన్నాయి. పెట్టారు. సో కాపీరైట్ అంత బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాను. సో ఇక్కడ చూసారు కదా మొత్తం ఇవన్నీ చాలా మెత్తగా ఉన్నాయి. స్మూత్ దాంతో తయారు చేశారు. చాలా బాగుంది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ డైనోసార్స్కి. ఇంకా ఎండలో వెళ్తే మటుకు కొంచెం ఆఫ్టర్నూన్ వెళ్ళండి, ఎందుకంటే అదంతా ఓపెన్ కాబట్టి ఎండ చాలా వేడిగా ఉంటుంది. సో టికెట్ ప్రైస్ అయితే కొంచెం హైగానే ఉంది. కాకపోతే వాళ్ళు ఇంకా డెవలప్ చేస్తున్నారు. సో మనం ఎంకరేజ్ చేసి అందరికీ షేర్ చేసి ఇంకా బాగుంటుంది. చూసారు కదా మొత్తం చాలానే ఉన్నాయి ఆ లోపల డైనోసార్స్ ఆల్మోస్ట్. ఇంకా ఈవెన్ కిడ్స్ యాక్టివిటీస్లో చూసారా ఇంకా వాటర్ వరల్డ్ లాగా కొంచెం వాటర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఇంకా పిల్లలు రైడ్స్ లా చేయడానికి కూడా కొన్ని డైనోసార్స్ ఉన్నాయి. వాటి మీద ఎక్కి పిల్లలు రైడ్ కూడా చేయొచ్చు. పూర్తిగా వీడియో చూడండి, బాగుంటుంది. ఇంకా అందరికీ షేర్ చేయండి. మొదటిసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా డైనోసార్స్ అన్ని, ఈ మోడల్స్ అన్ని వెరైటీస్ అన్ని బాగా పెట్టారు. కాకపోతే ఓపెన్లో పెట్టారు, ఎందుకంటే మొత్తం ఈ సెన్సార్స్ అనుకుంటా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఆన్ అవుతున్నాయి. ముందైతే ఏం ఆన్ ఉండట్లే, మనం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆన్ అయ్యి ఆ మూమెంట్స్ ఇస్తున్నాయి. ఇదిగోండి ఇవైతే సమ్ యాక్టివిటీస్ ఉన్నాయి పిల్లలకి. పైకి ఎక్కి స్లైడ్స్లా చేస్తారు కదా, ఇవైతే రోప్ యాక్టివిటీస్, ఇట్లా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా డైనోసార్ చూసారు కదా చాలా పెద్ద డైనోసార్ ఉంది ఇక్కడ. చాలా బాగున్నాయి, హైట్లో పెట్టారు, ఓపెన్లో కాబట్టి బాగుంది. పిల్లలు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, పెద్దలు కూడా చాలా బాగుంది. బిలో 90 సెంటీమీటర్స్ 100 వరకు అయితే అక్కడ టికెట్ అవసరం లేదు. ఇంకొంచెం పెద్దవాళ్ళకి అయితే టికెట్ ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ టైర్స్తో కూడా పెట్టారు చూసారు కదా. అక్కడ పేర్లు ఆ డీటెయిల్స్ అవి కూడా ఇచ్చారనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి మీరు అక్కడ ఫొటోస్ తీసి గూగుల్ రివ్యూలో కానీ ఈ డైనోసార్ లేకపోతే వాట్సాప్ స్టేటస్లో కానీ అలా పెడితే మనకు ఒక ఐస్ క్రీమ్ కూడా ఫ్రీగా ఇస్తారు. అది మీరు చూపిస్తే అక్కడ కెఫెటేరియా ఉంటుంది. సో చూసారు కదా డైనోసార్స్లో మోడల్స్ ఇవన్నీను. ఇంకా వాటర్ యాక్టివిటీస్ అయితే బాగున్నాయి. అక్కడ మనకి వేవ్ పూలు ఇట్లా చాలా ఉన్నాయి. ఇంకోటి ఈ ఎగ్ అయితే పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. లోపల నుంచి బయటకు వస్తుంది ఎగ్లోంచి డైనోసార్. చూసారు కదండి ఇది ఎగ్లోంచి యాక్టివిటీ చేయడం అది అంతా కూడా బాగా డిజైన్ చేసి బాగుంది. 3 eggs ఉన్నాయి కదా, ఒక దాంట్లోంచి వస్తే మిగిలినవంతా ఓపెన్లో ఉంది. సో ఇక్కడ పెట్టి ఎక్కడైతే మనం చూడలేము ఇలాంటిది. చాలా హైట్ వెయిట్గా ఉంటాయి కదా, చాలా బరువుగా ఉంటాయి కదా, అవన్నీ డిజైన్ చేసి ఇట్లా ఈజీగా యాక్సెసిబుల్ బాగుంది. ఇంకా క్రొకడైల్ది కూడా ఉంది చూసారు కదా. నాట్ ఓన్లీ డైనోసార్, క్రొకడైల్స్ కూడా పెట్టారు. ఇదిగోండి డైనోసార్ మూమెంట్స్ అవి చెప్పాను కదా, ఆ కళ్ళు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్లా కొట్టుకున్నప్పుడు ఆ మూమెంట్ అది బాగుంది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడైతే నేను మొత్తం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఎందుకంటే అక్కడ సాంగ్స్లా కొన్ని పెట్టారు, మళ్ళీ అవి కాపీరైట్ పడుతున్న ఉద్దేశంతో. చూసారు కదా అక్కడ కన్ను చెప్పాను కదా, కన్ను కొట్టుకుంటుంది. ఇంకా ఒక మౌత్లో ఉంచి ఈ డైనోసార్ది ఈ యాక్టివిటీ లైటింగ్, అది లైటింగ్ అంటే ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అవి పెట్టారు, బాగుంది. దాని గురించి డీటెయిల్స్ కూడా రాశారు ఇందులో. ఇదిగోండి వాటర్ యాక్టివిటీస్లో అయితే వేవ్ పూల్ ఉంది, ఇంకా స్లైడ్స్ ఉన్నాయి వాటర్లో, ఇంకా చాలా ఉన్నాయి. చూసారా పూల్ టైమింగ్స్ కూడా ఉన్నాయి, వాటర్ స్లైడ్స్, ఇంకా రైన్ డ్యాన్స్ ఒకటి కన్స్ట్రక్ట్ అవుతున్నట్టుంది. సో అది కూడా అయిపోతే టైమింగ్స్ ఇచ్చారు, ఎవ్రీ 1 hourకి అట్లా పెట్టారు.
సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మొత్తం ఇక్కడ మనకి వాటర్ యాక్టివిటీస్. పిల్లలు అయితే అక్కడ ఒక స్కూల్ సమ్మర్ క్యాంప్ లాగా వచ్చినట్టున్నారు పిల్లలు. ఒక బస్సులో చాలా బాగుంది, పిల్లలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడైతే. ఇవన్నీ మొత్తం మీకు చూసుకున్నట్టయితే 3 ఉన్నాయి మెయిన్లీ యాక్టివిటీస్, కిడ్స్ ఆడుకునేవి, వాటర్ గేమ్స్, తర్వాత ఇంకా డైనోసార్స్, ఇంకా క్యాఫెటేరియా ఉంది. సో పిల్లలు పెద్దలు అందరూ బాగా ఎంజాయ్ చేసి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ వరకు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఇంకా యాక్టివిటీ ఎక్కాలంటే ఇంకా బాగా ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఈవినింగ్ 6తో క్లోజ్ అయిపోతుంది కాబట్టి మీ పిల్లలు అందరూ వెళ్ళాలన్నా కాకపోతే క్లోతింగ్ మీరు పట్టుకు వెళ్ళండి. అక్కడైతే ఇవ్వలేదు మేము వెళ్ళినప్పుడు అడిగితే. సో నైలాన్ క్లోతింగ్ మీరు పట్టుకెళ్తే బెటర్, ఇంటి నుంచే ఒక ఎక్స్ట్రా పేర్ తీసుకువెళ్తే బెటర్. అక్కడైతే ఒక్కొక్కసారి ఉంటున్నాయి, ఒక్కొక్కసారి ఉండట్లేదు, అందుకనే. సో చూసారు కదా మొత్తం వాటర్ స్లైడ్స్, వాటర్ ఇదంతా బాగుంది. అంబియన్స్ అది కూడా బాగా మెయింటైన్ చేశారు. సో మొత్తం ఈ స్లైడ్స్ మరీ ఎక్కువ కాదు, పిల్లలు బాగా ఎంజాయ్ చేయడానికి అన్నమాట. మరీ పెద్ద పెద్ద వండర్లా, వాటర్ వరల్డ్ అక్కడైతే పిల్లలు ఎంజాయ్ చేయలేరు కదా. ఇవైతే చిన్నపిల్లల కోసం డిజైన్ చేశారు ఈ స్లైడ్స్. మీలో ఎంతమంది వెళ్ళారు ఇక్కడికి డైనో వరల్డ్కి, ఎంజాయ్ చేశారా ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ మొదటిసారి చూస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానల్ నుండి ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. పూర్తిగా వీడియో చూడండి, చాలా బాగుంటుంది. చెప్పాను కదా మొత్తం అంతా క్యాప్చర్ చేశాను. మీరు ఎవరైతే అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో ఈ వీడియో చూసి వెళ్తే మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. సో పిల్లలకైతే అక్కడ డైనోసార్ మనం అడిగితే వాళ్ళు ఇస్తారనమాట. ఇవి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవి రైడ్స్ చేయొచ్చు, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. డైనోసార్ రైడ్స్ మనం మాల్స్లోని అట్లా ఉంటాయి కదా, అలాంటిది అనమాట. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఈ రైడ్ అక్కడ తీసుకువెళ్తారు. అక్కడ ఇది ఇసుకలా ఉంది కదా, హార్డ్ సర్ఫేస్ మీద తీసుకువెళ్తారు. అక్కడ మనం రైడ్ చేసి అంతా ఫ్రీ అనమాట. మెయిన్ ఎంట్రన్స్ టికెట్ ఒకటే కాస్ట్, మిగిలిన లోపలన్నీ మనకి ఫ్రీ యాక్టివిటీసే. సో చూసారు కదా మనం మాల్స్లో ఉంటుంది కదా సేమ్ అట్లాగే. ఇది బ్యాటరీ అనమాట, బ్యాటరీ ఆపరేటెడ్. కింద ఆన్ చేస్తారు, సో ఆటోమేటిక్గా అది వెళ్తుంది. చూసారు కదా ఇక్కడ ఆన్ చేస్తున్నారు ఆయన, ఆన్ చేసిన తర్వాత ఇది వెళ్తుంది. సో జస్ట్ అది కంట్రోల్ చేసుకోండి స్పీడ్. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. చూసారు కదా ఇది రైడ్స్ అవి మాల్స్లో ఎక్కుతారు కదా, అక్కడ ఆల్మోస్ట్ ఒక 2 రౌండ్స్కి 100 రూపీస్ అలా తీసుకుంటారు కదా. ఇక్కడ ఆల్మోస్ట్ 2 to 3 రౌండ్స్ తిప్పారు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇది. సో ఇదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అందరికీ నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానల్ నుంచి ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో ఏంటన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ మొదటిసారి చూస్తే మనకి సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. వీడియో అందరికీ వెళ్తుంది, డైనో వరల్డ్ గురించి అందరికీ తెలుస్తుంది. ఈ లొకేషన్ అది కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. చెప్పాను కదా బోడుప్పల్ డైనో వరల్డ్ హైదరాబాద్లో ఒకటే ఉంది మనకి. సో ఖచ్చితంగా అక్కడికి వెళ్ళొచ్చు. సో వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.